అరే వాడు నా ఫ్రెండ్ రవి. తెలుసు నాకు. నువ్వు చెప్పు. అది మన హైదరాబాద్లో ఉన్నాడు కదరా. అండ్ ఫోటో స్టూడియో మొన్ననే కంప్యూటర్ తీసుకొచ్చిండు. కొత్త కెమెరా కాదరా, అది వేరేది. అయితే అన్న మామూలుగా మెయిల్ ఐడి చేసి ఇచ్చిండు. దానికి లాటరీ వచ్చింది. ఎంత? 2 కోట్లు. కానీ అది కాదురా, అది ఫేకు. అయితే వస్తాయి కదా అని మేము శివన్న దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు అన్నకు అర్జెంటుగా డబ్బులు ఇచ్చేసేయాలి. తాగుతూ మాట్లాడను. ఇప్పుడు ఏంది, ఇంకా 1,00,000 రూపాయలు కావాలంతే. అంతేరా. లాటరీ ఎప్పుడు వస్తాయి చెప్పు. అదేరా, అది ఫేకు. అవి వస్తాయనే అన్న దగ్గర డబ్బులు తీసుకున్నాం. ఇప్పుడు అన్నకు అర్జెంటుగా డబ్బులు ఇచ్చేయాలి. అంతే, నాకు అర్థమైంది. లాటరీ ఎప్పుడు వస్తాయో చెప్పిన. అదేరా, ఇందాక నుండి నేను అదే మొత్తుకుంటానా. నువ్వు గ్లాసులు తాగుతాను. ఆయనోడు ఎవడరా? నువ్వెందుకు వస్తాను? నాకు కరెక్ట్గా ఆ లాటరీ ఎప్పుడు వస్తాయో చెప్పు, అంతే. ఇప్పుడే ఫోన్ వచ్చింది, లాస్ట్ బస్కి వస్తుందట. అరే ఏమారా? లాస్ట్ బస్సా? వెనకాల కూడా ఒకటి ఉంది, అది కూడా వాడాడు. మెల్లగా దించురా, పక్కన అయిపో, బయట అయిపో. ఎందురా ఇంకోటున్నది? డ్రైవర్ అయితే ట్రాక్టర్ ఆడు. ఇదన్నీ అయిపోయినాయి. దిగుతు ఏం లేవు అన్ని తిప్పేసినాయి. ఎవర్రా?
నిన్న ఎవరో బస్సు వచ్చి బ్యాగ్ తీసుకోపోతాడా ఖచ్చితంగా వీడు మనోడు కానే కాదు దొరకాలి కానీ అమ్మాయి రోగాలు పెట్టుడే ఇందుకుందా ఇంకేదా ఏంటిది శివన్న లేడాక రాత్రి పోయింది ఇంకా రాలే అన్నొత్తే రవ్వచ్చిండని చెప్పక్క. సరే ఇంకా నయ్యం అన్నలేడు నువ్వు చెప్తున్నావు. అరే నేనేం చేయాలి లేపురా, ఏం చేయాలి లేపు తెలియదు మరి ఎందుకు రీతో నాకు అసలే ఏం చేయాలో తెలియక దడదడవుతుందిరా. అంటే మధ్యలో నీళ్ళొల్లి. అరే శివన్న శివన్న ఏడా ఇప్పుడే అటు పోయినరా. అన్నా అన్నా నీతో కొంచెం మాట్లాడాలన్నా. అదే అన్న ఒక్కళ్ళు ఉండేటోళ్ళం. పొద్దున్నైతే ఒకరి ముఖం ఒకరం చూసుకోవాలి. తప్పించుకొని ఎన్ని రోజులు తిరిగినా ఈ ఊళ్ళోనే అన్నా ఉండేది. ఎంత ఆలోచించినా చేసింది కరెక్ట్ కాదని అనిపిస్తుంది అన్న. నేను రాత్రి గురించి ఇంకొక మాట మాట్లాడకరా అన్న. చిన్న మొత్తం అయితే మా కాంచన పెద్ద మొత్తం కదన్న. నాకు తెలుసు, నాకు అర్థమవుతుందిరా. అది కాదన్న, నిన్న రాత్రి గురించి ఇంకొక మాట మాట్లాడకరా. నా మాట వింటావు కదా, వింటావు కదా. ఏం మాట్లాడకు, ఇంకేం మాట్లాడకు, ఇంకేం మాట్లాడకు. ఈ పడికైతే ఉంచు అన్న. ఈ డబ్బులు ఎందుకన్నా?
ఆ డబ్బులే ఆ డబ్బుల గురించి వదులురా, ముందు ఈ డబ్బులు ఉంచు. నా తమ్ముడికి వద్దు, అదే అన్న, ఈ డబ్బులు ఏం చేసుకోవాలన్నా? చాలా తక్కువ నాకు తెలుసురా. నేను చెప్తున్నా కదా, ఇప్పటికైతే ఉంచు. పొలం కాగితాలు ఉడుతా, ఇంకేం మాట్లాడకు సరేనా? అది కాదన్న, ఇంకేం మాట్లాడకు, అది ఇంకేం మాట్లాడకు, నా అది కాదన్న. ఇంకేం మాట్లాడకు, చెప్పినా కదా ఇంకేం మాట్లాడకు, ఇంకేం మాట్లాడకు, ఇంకేం మాట్లాడు. అన్న రాత్రి నుంచి ఇంకొక మాట మాట్లాడుతున్నది వచ్చిన తొట్రా. ఈ డబ్బులు ఏందిరా? రేపు పొద్దుగాల సినిమా మారా? నేను సినిమారా? ఏదో ఒకటి. మరి పొద్దున్న పోతాను, నేను రాను. నువ్వరా? ఈ రవి ఇంకేదో లాట్ వచ్చిందట కదా? అవునట కదా. అసలు శివన్నకి ఎట్లా బుద్ధి పుట్టిందేమోరా, పొలం కాగితాలు కూడా చేసిండు. అంతా సరే కానీ రాత్రి ఏమైందంటారా? ఫస్ట్ క్లాస్ వద్ద ఏమవుతుంది కానీ జాగ్రత్త. నేనెంత మంచివాడినో తెలుసు, నా కోపం వస్తే ఎట్టుంటుందో కూడా తెలుసు. మర్యాదగా అడుగుతున్నా, చెప్పండి. అయ్యో ఒక్క నిమిషం కాలే కదా, అప్పుడే వచ్చినాం. అయినాకనే రా, ఏం కాదు. అంటే ఆ రోజు వేరే పని ఉండే, అందుకే అట్లా పోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పోయా సుబ్బుగాని పెళ్లి చేసుకో, మంచిగా ఉంటుంది. అరే నేను చెప్పేదేను. రోజా